ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ మెడిక్లెయిమ్ ఏంటి అసలు? నేను రీసెంట్గా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒక చాలా ఫేమస్ ఎక్స్పర్ట్ చాలా విషయాలు చెప్పాడండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా, మెడిక్లెయిమ్ తీసుకోవాలా, అదేంటి రెండు ఒకటే కదా అని చాలామందికి డౌట్ రావచ్చు. రెండు ఒకటి కాదండి. హెల్త్ ఇన్సూరెన్స్ వేరు, మెడిక్లెయిమ్ వేరు. నేను చక్కగా వివరంగా ఈ వీడియోలో చెప్పేస్తాను. ఆలోచించుకొని మీకు ఏదైతే నప్పిద్దో దాన్నే, అంటే నిర్ణయం మనమే తీసుకోవాలి. నాలాంటి వాడు చెప్పాడని చెప్పి ఏది పడితే అది గుడ్డిగా ఫాలో అయిపోవద్దు, తీసుకోండి. ఇక ఇన్సూరెన్స్ అంటే ఏంటి? హెల్త్ ఇన్సూరెన్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాలసీ తీసుకుంటాం, మన ఒక్కళ్ళకి కానీ లేకపోతే ఫ్యామిలీకి కానీ తీసుకుంటాము. ఇక అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి కదండి. క్రిటికల్ ఇల్నెస్ దగ్గర నుంచి, అవయవాల మార్పిడి దగ్గర నుంచి, ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ చేసుకోవడం దగ్గర నుంచి, అంటే ఇన్ పేషెంట్ దగ్గర నుంచి, అవుట్ పేషెంట్ దగ్గర నుంచి, రూమ్ ఛార్జీలు, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక్క రూపాయి కూడా ముందస్తుగా పే చేయకుండా